సంబంధం చూసేటప్పుడు అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. హలో, యా నందిని స్వరాజ్, మిస్సెస్ కాదు మిస్. ఓకే, లండన్కి ఒక ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ చేయండి. ఆల్ రైట్. హాయ్. ఏంటక్క 4 రోజులు అవ్వలేదు, అప్పుడే లండన్ వెళ్ళిపోతావా? వర్క్ ఇస్ లైఫ్ తల్లి, పని చేస్తూనే ఉండాలి. సచ్ ఎ ప్రిటీ డ్రెస్, చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నావు? డ్రెస్ సంగతి తర్వాత, ముందు క్యాప్షన్ ఎలా ఉందో చెప్పవా? ఓకే, నిన్నటి వరకు రోజుకి 24 గంటలు, నిన్ను చూసినప్పటి నుంచి అవి 24 నిమిషాలు. మా రోజ్ కాస్మెటిక్ క్రీమ్ రాసుకుంటే మీ అందం మెరవడానికి 24 క్షణాలు. సో స్వీట్, చాలా బాగుంది. ఇంతకీ మీ యాడ్ ఏజెన్సీ ఎలా ఉంది? అది కూడా దివ్యంగా మెరుస్తుంది. అచ్చా, ఆఫీస్ టైం అవుతుంది. ఓకే, వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. ఏ మంజు, 1 సెకండ్. మంచి సంబంధం కుదిరితే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నీ మనసులో ఎవరైనా? నువ్వు కోతిని తెచ్చి తాళి కట్టించుకోమన్నా కట్టించుకుంటాను. కోతినైతే నీ ఇష్టం వచ్చినట్టు ఆడించొచ్చనా? బాయక. చిన్నప్పటి నుంచి నాకన్నీ అక్కే కదే. నాకేం కావాలో నాకంటే తనకే ఎక్కువ తెలుసని నా నమ్మకం. ఓన్ డిసిషన్ తీసుకొని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో దాన్ని ఫేస్ చేయటం నా వల్ల కాదే. మా అక్కకు జరిగింది నాకు జరిగితే ఎలా? అక్క నన్ను ప్రేమిస్తుంది, నేను అక్కను నమ్ముతున్నాను. ఇదేంటి ట్రాఫిక్ జామ్? అప్పుడు స్కూల్ బస్ బోల్తా పడింది. రే పూర్ణ, అక్కడేదో యాక్సిడెంట్ అయినట్టుందిరా. అర్జెంట్గా 108 ఫోన్ చేయి. ఆల్రెడీ కూడా ఫోన్ చేసినాడన్నా. క్విక్ సౌండ్ వస్తుంది కదా, ఎవడు దారి పట్టలేదు. అంబులెన్స్ అక్కడ ఉంది చూడు. ఎవడికి వాడు వెళ్ళాలనే తొందర తప్ప అంబులెన్స్ ఎవడైనా దారిస్తున్నాడా? అంత బుర్ర ఎవరికి వేసిందన్నా? రైట్ దగ్గర మనం క్లియర్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే లోకల్లో ఇంకా మంచితనం మిగిలింది. వెరీ గుడ్, క్యాప్షన్ సూపర్గా ఉంది. కీప్ ఇట్ అప్ మంజు. థ్యాంక్ యూ సురేంద్ర. మధ్యాహ్నం 3 గంటలకి బాంబే పార్టీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కాస్మోటిక్ యాడ్ సంగతి కూడా నువ్వే చూసుకో. వావ్, కంగ్రాచులేషన్స్ మంజు. థ్యాంక్స్. అదేంట్రా జోకర్లా తయారయ్యో? అక్కడ ఎవరినైనా చూసి అట్రాక్ట్ అయిపోకూడదు కదా, అందుకే. కరెక్ట్ రా. నేను పెళ్లి కొడుకులా ఉన్నానా? పెళ్లి కొడుకు బాబులా ఉన్నావన్నయ్య. ఇంకో 4 రోజులు పోతే మీ అందరికీ వీడే బాబు అనుకుంటారు. చూసిన చాలు కానీ బయలుదేరండి. అనయ్య పేపర్లో నీ ఫోటో పడింది. అనయ్య ఫోటో ఎవరు తీశారు? ఎవరు తీశారో తెలియదు కానీ ఎవరు తీస్తే ఏం కానీ బీరు వాళ్ళు పెట్టి రండిరా, అవతల వర్షం వచ్చేస్తుంది. ఆలస్యం అయింది కానీ అదిరిపోతున్నారా? అమ్మో కూర్చోండి, మా అమ్మరా. నేను ఇక్కడికి వచ్చానని చెప్పకండి, అస్సలు మీరు చూడలా. రాబమ్మా. బంగారంలా ఉన్నావురా శివాజీ. నిన్ను ఇలా చూస్తే ఏ అమ్మాయి అయినా సరే వచ్చి వాటేసుకోవాల్సిందే. అవును, వీడేది? నోరు మూసుకొని తారా. నేను వచ్చింది వాడిని పొగట్టానికి కాదు, నీకు బుద్ధి చెప్పటానికి. ఒంగో ఇప్పుడు కుదరలేవే. ఒరేయ్, నువ్వు వెళ్ళి ఆ స్టూల్ పట్టుకోండి.
ఒక్కరోజు వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోవద్దన్నానా లేదా? అర్జెంట్ పని వేసుకోవడం మర్చిపోయానే. అయ్యో చుట్టుకున్నాక క్రమశిక్షణ కావాలి నాకు. ముందు బట్టలు ఇప్పు. నువ్వు ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను అనుకున్నావా? రిటైర్ అయిపోయావు. ముందు బట్టలు ఇప్పు. ఇక్కడ కాదు లేవే, ఇటు మార్చుకొస్తా. చంపేస్తా. ఇప్పుడే ఇక్కడే నా కళ్ళ ముందే బట్టలు మార్చుకోవాలి. అది తిరగండి రా. చంపుతా. ఇక జరగొచ్చు. నన్ను ఉతికావుగా, ఈ తీసుకెళ్ళి ఉతుకో. సరే, ఇక మీరు బయలుదేరండి. కమ్ ఆన్ రా బాబాయ్. రా బాబాయ్. మరీ చిన్నపిల్లలా ఉన్నాడమ్మా. కాదు అదిగో చూడు. రండి బాబు. ఇద్దరా? అయ్యో మేం కాదండి, ఎంట్రీ బ్యాక్. నమస్కారం అండి. ఇతను మరీ ఏజ్డ్ లా ఉన్నాడే. అమ్మో నేను కదమ్మో, అసలు అనుకున్నాడు. మా అమ్మాయి వంట బాగా చేస్తుంది. దాని వంట అంటే ఊళ్ళో అంతా పడి చేస్తారా? తిన్నాక తినక ముందా? అమ్మాయిలిద్దరు లక్ష్మీ పార్వతిలా ఉన్నారు. అమ్మాయికి పెళ్లి అయిపోయింది అనుకుంటారు. అది నా భార్య. అనుకున్నా. మీ అమ్మాయి మటుకు సూపర్. అమ్మాయి నచ్చిందని ఒక్క ముక్క చెప్తే నా తమ్ముళ్ళకి నచ్చితే నాకు నచ్చినట్టే. ఒప్పుకోండిరా, అమ్మాయి లడ్డు లాగుందిరా. ఓకే నాట్ ఓకే. హౌస్ఫుల్ గా ఉన్నాయి, అక్కడ పెట్టండి. కంగారు పడకండి, తాగుతాను. ఓకే అన్నయ్య, సూపర్. ఓకే అన్నయ్య. నాట్ ఓకే అన్నయ్య. బాబాయ్ వర్జం వచ్చేట్టుంది రా బాబాయ్. బుట్టలడ్డు బట్టు వర్జం కాదురా. మీరు పెట్టే టెన్షన్ కి నాకు మెంటల్ వచ్చేటట్టుంది. బాబాయ్ మా అందరికీ నచ్చేలా అమ్మాయి దొరకతా బాబాయ్? ఎందుకు దొరకదు నాయనా? తప్పకుండా దొరుకుతుంది. కాకపోతే అప్పటికి నీకు 60 నిండుతాయి. బాబాయ్ నేను అరవలేనా పెద్దడా? కాకపోతే ఏంట్రా, అందరికీ నచ్చాలని ఫిట్టింగ్ ఒకటి పెట్టావు. నేను పీకోలకి దస్తున్నాను. అసలు 330 సంబంధాలు ఇదిగో ఈ దున్నపోతు వల్ల తప్పిపోతున్నాయి. బాబాయ్ మా అందరిలో తెలివైనవాడు వీడే బాబాయ్. మేమందరం అమ్మని చూసాం, కానీ వీడొక్కడే అమ్మని చూడలేదు. అందుకే వచ్చే వదినలో పోయినమ్మ వీడికి కనిపించాలి. వీడు ఓకే చెప్పేంత వరకు మేము వెతుకుతూనే ఉంటాం బాబాయ్. ఎంత సెంటిమెంటల్ టచ్ ఇచ్చిన తర్వాత నేను సరే అనుకుంటా ఎట్లా అంటాను రా. రే మేమందరం ఓటింగ్ లేకుండా ఒప్పేసుకున్నావురా. కానీ ఒక విషయం చెప్పండి. ఏంటంటే వీళ్ళెవ్వరూ వద్దురా పెళ్లి చూపులకి. ఈ అడ్డబుడ్డ మేధావి గారిని మాత్రం తీసుకెళ్దాం. కూల్ గా ఉండండి రా. మనందరం పెద్ద గ్యాంగ్ లాగా వెళ్తే వాళ్ళు భయపడి చస్తున్నారు. ఈసారి మీ అన్నయ్యకి చక్కటి పెళ్ళాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ఎదురు చూస్తూ ఉండండి. పదట్రా బాబాయ్. అన్నయ్యలు పెళ్లి చూపులకి మేము రాలేకపోయామే అని బాధపడకండి. నా కళ్ళుని మీవిగా చేసుకొని మీరు చూస్తూ ఉండండి. మీ కడుపులు నావిగా చేసుకొని నేను తింటూ ఉంటా. నేనేం మాట్లాడినా ఎక్స్ట్రా చెప్పినట్టు ఉండదు కానీ నాకింద జోలు పెట్టు. కనిపెట్టేసావా? మా వాడు పెద్దగా చదువుకోలేదమ్మా. అయినా సరే 2 చేతులా సంపాదిస్తున్నాడు, 10 మందికి తిండి పెడుతున్నాడు. అదేంటది? పిఎస్ఆర్ షెడ్ లో చీఫ్ మెకానిక్. ఓహో. ఇకపోతే మీరు శివాజీ గారు కదా? అక్క ఆ రోజు ట్రాఫిక్ లో క్రెయిన్ తో స్కూల్ బస్సు నిలబెట్టి ట్రాఫిక్ క్లియర్ చేసి స్కూల్ పిల్లల్ని సేవ్ చేస్తే నేను ఫోటో తీసానే, ఆయనే ఈయన. ఆ ఫోటో నువ్వేనమ్మా తీసింది? ఈ మధ్య ఇంగ్లీష్ పేపర్ లో నేను కూడా చూశానులే. ఇకనే పేరే కాదు, నీకు మావాడి క్యారెక్టర్ కూడా తెలిసిపోయింది. అమ్మాయి ఇక నేను చెప్పేదే ఉంది. ఈ పెళ్లి నాకు ఇష్టమే నువ్వు ఒక మాట చెబితే చాలు. నాదేం లేదండి, మా అక్కిష్టమే నా ఇష్టం. నేను కూడా అంతేనండి. నా తమ్ముడి ఇష్టమే నా ఇష్టం. నీ పేరేంటి బాబు? మహేష్. తనకంటే ముందు పుట్టడం వల్ల ఆ మహేష్ బాబు పెద్ద స్టార్ అయిపోయాడని వీడో దిగులు పడిపోతుంటాడు. చెప్పు మహేష్, వదిన నీకు నచ్చిందా? చెప్పు.
ఓకే అంటావా అనవా? నువ్వు పోలీస్ అవ్వాలన్నయ్య, ఇలా టెర్రరిస్ట్ లా మాట్లాడకూడదు. ఓకే చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఓకే ఓకే ఓకేరా. రే శివాజీ, అమ్మాయికి నువ్వు నచ్చావు, నీ తమ్ముడికి నీకు అమ్మాయి నచ్చింది. ఇక పెద్దవాళ్ళం మేము మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మీరు బయలుదేరంట్రా. ఈ షెడ్ లో పెద్ద పనేం లేదు బాబాయ్. యారు అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నావా? వెళ్ళయ్యాక ఏకంగా షెడ్ లోనే రూమ్ కట్టించుకుని అక్కడే పెట్టుకుని చూసుకుంది కానీ ఇక వెళ్ళండి రా, వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. వాడిని తీసుకెళ్ళు. పరమేశ్వరరావు గారు, నేను నా హస్బెండ్కి దూరంగా ఉంటున్నాను. అంటే విడాకులు ఇంకా రాలేదనుకోండి, కానీ నా చెల్లి జీవితం నా జీవితంలో అవ్వకూడదని నా కోరిక. ఏమైందమ్మా? వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అండి. నేను అక్కడ ఇమ్మడలేకపోయాను. నా చెల్లిది కూడా నాలాంటి మనస్తత్వమే. అందుకే చిన్న ఫ్యామిలీ ఉన్న ఇంట్లోకి దాన్ని పంపాలని నా చిన్న కోరిక. శివాజీ ఫ్యామిలీ గురించి చెప్తారా? శివాజీ ఫ్యామిలీ 6 తమ్ముళ్ళంటే మ్యాచ్ క్యాన్సిల్ అడదేమో. శివాజీది చిన్న కుటుంబమేనమ్మా. అంటే అతనికి అమ్మా నాన్న ఇప్పుడొచ్చిన తమ్ముడు అంతే నా ఫ్యామిలీ. వాడి అమ్మా నాన్న చిన్నప్పుడే చచ్చిపోయారమ్మా. ఓ, అంటే వాళ్ళిద్దరేనా? మా చెల్లి చాలా లక్కీ అండి. నాకు ఈ పెళ్లి ఇష్టమే. ముహూర్తాలుంటే చూడండి.